నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. బైన్సా పట్టణంలోని గురుకృప వొకేషనల్ జూనియర్ కళాశాలలో తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ డాక్టర్ ముష్కం రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ, తెలంగాణ సాధనలో తన సర్వస్వాన్ని అర్పించిన మహనీయుడు కొత్తపల్లి జయశంకర్ అని తెలిపారు. 500 ఏళ్ళు మన ముత్తాతలు వాళ్ళు చాలా ఒబీడియంట్గా భయంతో బతికేవారు. అలాంటి సమయంలో పక్కన ఉన్నటువంటి ఆంధ్ర, అది మద్రాసు ప్రెసిడెన్సీ అని ఉండే, ఈ విశాఖపట్నం నుంచి మన మహబూబ్ నగర్ దగ్గర ఉన్నటువంటి ఏరియా మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా మద్రాసు ప్రెసిడెన్సీ కింద ఉంటాయి. కాబట్టి వాళ్ళకి అప్పుడే ఇంగ్లీష్ మీడియం తెలుసు, అప్పుడే ఇంజనీరింగ్ కాలేజ్ తెలుసు. మన దగ్గర ఉర్దూ మాత్రమే నడిచి, మన తెలంగాణలో మొదటి భాష ఏంటిదంటే ఉర్దూ. అందుకే పెద్ద మనుషులు కొందరు ఉంటారు 80 ఏళ్ళు 90 ఏళ్ళు, వాళ్ళు ఉర్దూ చదువుతారు, తెలుగు రాదు. అప్పుడు ఇక్కడ ఉర్దూ స్కూల్సే ఉంటుండే, వాళ్ళకేమో ఇంగ్లీష్ స్కూల్స్ ఉంటుండే. కాబట్టి వాళ్ళు మనకన్నా కొద్దిగా ఉన్నతంగా, ఆలోచన ఉన్నతంగా, స్వతంత్రంలో ఉన్నతంగా ఉండేవారు. ఎప్పుడైతే భారతదేశం స్వతంత్రమైందో 40 ఏళ్ళలో తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు కూడా మద్రాసు ప్రజల నుంచి వెళ్ళిపోయారు, విడిగొట్టుకున్నారు. మనకు చిన్నప్పటి నుంచి పొట్టి శ్రీరాముల గురించి తెలుసు. ఎవరైనా ఆంధ్రప్రదేశ్ అవతరణ ఆయనకు మూల పురుషుడు. ఆయనే గుంటూరులో ఒక జడ్జి దగ్గర ఒక అటెండర్ పోస్ట్ ఖాళీ ఉంటే ఆ పోస్ట్ తమిళనాడు నుంచి తెచ్చుకున్నాడు. ఎవరు? ఆ జడ్జి గారు. ఈయన అక్కడనే ఎందుకు మా ఆంధ్రాలో ఉన్న పిల్లలు ఒక అటెండర్గానే పనికిరారా అంటే, మీకేం తెలియదు పనికిరావని. అలా స్టార్ట్ అయింది అక్కడ ఆంధ్ర ఉద్యమం.